10th ఫేస్ పీపీ మార్క్ రిమూవ్. ఫైల్లో వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అంటున్నాం. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫోటో తీసుకోవాలి. ఇక్కడ మిడిల్ది క్లిక్ చేసినాం. కంట్రోల్+ అంటే జూమ్ ఇన్ అవుతుంది. స్పేస్ మరియు లెఫ్ట్ బటన్ ద్వారా మౌస్ది ఈ విధంగా జరపాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్యాచ్ టూల్ అని ఉంటుంది. తీసుకున్న తర్వాత మనకు ఏవైతే మార్క్ అవసరం లేదో అంతవరకు సెలెక్షన్ చేసుకొని మిడిల్లో పట్టుకొని ఈ విధంగా తీసేయాలన్నమాట. అవసరం లేని ఈ విధంగా తీసేయవచ్చు. ఈ మెరుస్తున్నది వెళ్ళిపోవాలి అంటే కీబోర్డ్లో కంట్రోల్+D నొక్కాలి. మరియు స్పేస్ లెఫ్ట్ బటన్ ద్వారా జరపవచ్చు. ఈ విధంగా స్పేస్ను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మంచి ప్లేస్ కాడ వచ్చి పెడితే ఇక్కడ ఉన్న కలర్ అక్కడ యాడ్ అవుతుంది. కంట్రోల్+D అంటే ఆ మెరుస్తున్నది వెళ్ళిపోతుంది. ఈ విధంగా పింపుల్స్ లాంటివి తీసేయవచ్చు. మరి నెక్స్ట్ ఫోటో తీసుకుంటున్నాం. మిడిల్ది క్లిక్ చేసిన మ్యాక్సిమం అయింది. కంట్రోల్ మరియు స్పేస్ను జరుపుతున్నాం. ఈ విధంగా రైట్ క్లిక్ చేసుకొని ప్యాచ్ టూల్ ద్వారా ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని ఇట్లా జరపాలి. కంట్రోల్+D అంటే డీసెలెక్షన్. స్పేస్ను జరుపుతున్నాం. కంట్రోల్+D అంటే డీసెలెక్షన్. కంట్రోల్- అంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఫైల్లో వెళ్ళేసి ఓపెన్. ఈ విధంగా పింపుల్స్ ఉన్న ఫొటోస్, ఏవైనా మచ్చలు ఉన్న ఫోటో తీసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసుకొని ప్యాచ్ టూల్ ద్వారా ఈ విండో వద్దనుకుంటున్నాం ఆ విండో వరకే సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ పట్టుకొని వచ్చి విడిచిపెట్టేసినాం, వెళ్ళిపోయింది ఆ విండో. కంట్రోల్+D అంటే డీసెలెక్షన్. రైట్ క్లిక్ చేసుకొని ప్యాచ్ టూల్ ద్వారా మనకి ఏవైతే అవసరం లేవో మార్క్స్ ఈ విధంగా తీసేయచ్చు అని అర్థం. ఇక్కడ వచ్చి విడిచిపెట్టేస్తే ఇక్కడ ఉన్న అక్కడ యాడ్ అయిపోతుంది అని అర్థం. కంట్రోల్+D అంటే డీసెలెక్షన్ అవుతుంది. సల్మాన్ ఖాన్, మళ్ళీ దాని తర్వాత సల్మాన్ ఖాన్ 93 ఏది ఇట్లా ఫొటోస్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మ్యాక్సిమం అంటున్నాం. కంట్రోల్+ అంటే జూమ్ అయితే స్పేస్ అని జరుపుకోవాలి. రైట్ క్లిక్ చేసుకొని ప్యాచ్ టూల్ ద్వారా మనకి ఏదైతే అవసరం లేదో ఈ విధంగా తీసేయవచ్చు. రైట్ క్లిక్ చేసుకొని ప్యాచ్ టూల్ ద్వారా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు ఫొటోస్ని.